హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క ప్రాబ్లం అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ లో వచ్చినటువంటి ప్రాబ్లం అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, మనం ఎంత చక్కగా సాల్వ్ చేయొచ్చు అనేది. √15 ఎలా రాసుకోవచ్చు అంటే √25 × 2గా రాసుకోవచ్చు అండి. ఎట్లా రాసుకోవచ్చు అండి? √25 × 2గా రాసుకోవచ్చు అండి. అట్లాగే 128ని ఎలా రాసుకోవచ్చు అంటే √64 × 2గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? సో √n అండి, ఇదంతా దేనికి ఈక్వల్ అండి? √n. ఫైండ్ ద n వాల్యూ అని అడిగారండి. సో 25కి రూట్ ఎంత అంటే 5 అండి. అలాగే 64కి రూట్ ఎంత అంటే 8 అండి. √n అండి. అండర్స్టాండ్? 5√2 + 8√2 ఏమవుతుందంటే 13√2 అవుతుందండి, ఈక్వల్ టు √n అండి. అండర్స్టాండ్? సో మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే కనుక n వాల్యూ కావాలండి. n వాల్యూ కావాలంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందయ్యా అంటే √n వాల్యూ వచ్చిందండి. మరి n వాల్యూ ఎప్పుడు వస్తుందంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కదండి మనకు పని అవుతుంది ఫైనల్గా. సో √n అనేది స్క్వేర్ టర్మ్ చేస్తేనే n అవుతుందండి. మరి ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇటువైపు కూడా ఏం చేయాలి? స్క్వేర్ చేయాలండి. అండర్స్టాండ్? సో 169 × 2 చేయాలండి. ఏమవుతుందంటే 13కి స్క్వేర్ 169 అండి. √2కి స్క్వేర్ ఏమవుతుందంటే జస్ట్ 2 అండి. సో చూసుకుంటే 170 అండి. నియర్లీ 170. 2s are 340 అండి. 2 1s are 2 తీసేస్తే 338 అవుతుంది. లేదా రెండో ఎకంతో మల్టిప్లై చేసినా మనకి 338 అవుతుందండి. ఆప్షన్ అనేది 3 అండి. ఆన్సర్ అనేది 338 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?